ఈ వయసులో చిరంజీవికి హీరోయిన్లు అవసరమా? వయసుకు తగ్గ పాత్రలు చేయొచ్చు కదా! రొమాంటిక్ సాంగ్స్, డూయిట్లు కావాలా? పాన్ ఇండియా హీరోల కాలంలో కూడా చిరంజీవికెందుకు? ఇంకా చిరంజీవేనా? చిరంజీవి తాత అని కొంతమంది విమర్శిస్తున్నారు, వాగుతున్నారు, పేలుతున్నారు. ఎవర్రా మీరంతా చిరంజీవి గురించి మాట్లాడటానికి? చిరంజీవి గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. చిరంజీవిని విమర్శ చేయాలంటే ఒక అనుభవం ఉండాలి. ఎందుకంటే 80వ దశకంలో చూసిన వాడికి చిరంజీవి హీరోనే. 90వ దశకంలో చూసిన వాడికి చిరంజీవి హీరోనే. 2000 సంవత్సరంలో చూసిన వాడికి చిరంజీవి హీరోనే. 2010లో చూసిన వాడికి చిరంజీవి హీరోనే. 2020లో చూసిన వాడికి చిరంజీవి హీరోనే. 2030లో చూసేవాడికి కూడా చిరంజీవి హీరోనే. ఇందులో ఏ సందేహము లేదు, సంకోచము లేదు. ఇప్పుడు విమర్శిస్తున్న సోకాల్డ్ యూట్యూబర్స్ అంతా ముడ్డి మీద గుడ్డలు వేసుకోకముందే చిరంజీవి హీరోనే. అప్పుడు హీరోనే, ఇప్పుడు హీరోనే, ఎప్పుడు హీరోనే. ఆ క్రేజు తగ్గలేదు, ఆ గేజీ తగ్గలేదు, ఆయన మీద ఉన్న ప్రేమ జనాలకి తగ్గలేదు. ఎందుకంటే మీసాల పిల్ల సాంగే ఉదాహరణ. తక్కువ కాలంలో, అతి తక్కువ కాలంలో 100 మిలియన్ల వ్యూస్ రావటం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ అత్యంత ప్రజాదరణ పొందిన పాట రామ్ చరణ్ నటించిన సిక్రీ సిక్రీ సాంగే కదా. దానికి పోటీగా నిలబడ్డది ఏ పాట? ఇప్పుడున్న రోజుల్లో మీసాల పిల్ల సాంగే కదా. అది చిరంజీవి నటించి డ్యాన్స్ చేసిన పాటే కదా. అసలు ఏం తెలుసురా మీకు చిరంజీవి గురించి? ఒకప్పుడు చిరంజీవి సినిమాకి టికెట్ కౌంటర్లోకి పోవాలంటే డేర్ ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎందుకంటే రక్తాలు కారాలి, సొక్కాలు చినగాలి. ఇప్పటి వారి అదృష్టం బాగుండి బుక్ మై షోలు, అడ్వాన్స్ బుకింగ్లు వచ్చాయి. లేకపోతే సినికి శాట్ అయ్యేది. ఏంటి చిరంజీవికి హీరోయిన్లు అవసరమా? అసలు చిరంజీవి గురించి, చిరంజీవి పక్కన నటించిన హీరోయిన్ల గురించి మీకేం తెలుసురా? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మొదలు పెట్టాలి? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఒక రాధిక కాడి నుంచి, ఒక రాధా కాడి నుంచి, ఒక విజయశాంతి కాడి నుంచి, ఒక సుహాసిని కాడి నుంచి, ఒక భానుప్రియ కాడి నుంచి, ఎక్కడి నుంచి? శ్రీదేవి కాడి నుంచి, జయసుధ, జయప్రద కాడి నుంచి, సోనాలి బీంద్రే, ఆర్తి అగర్వాల్, కాజోల్, ఎంతమంది హీరోయిన్లు? ఎవరన్నా హీరోయిన్లు చిరంజీవి పక్క చూస్తారా? చిరంజీవి పక్క హీరోయిన్లు చూసేది 25% ఉంటారు. 75% చిరంజీవినే చూస్తారు. చిరంజీవి ఆవాల్ని, భావాల్ని, హావభావాల్ని, ఆయన అభినయాన్ని. మీరేంట్రా చెప్పేది? చిరంజీవి పక్క ఎందరో హీరోయిన్లు ఉన్నా, రంభా ఉన్నా, రమ్యకృష్ణ ఉన్నా, మీనా ఉన్నా, రోజా ఉన్నా, ఇవాళ వచ్చిన నయనతార ఉన్నా, 75% చిరంజీవి ముఖాన్ని, చిరంజీవి హావభావాల్ని, చిరంజీవి అభినయాన్ని, చిరంజీవి డ్యాన్స్ ని, చిరంజీవి కామెడీ టైమింగ్ ని చూస్తారు. మీ అలా సొల్లు కార్చుకుంటూ హీరోయిన్లను చూడరమ్మా. ఈ మాటలు చెబుతుంది హీరోయిన్ల మీద తక్కువ చేసి మాట్లాడటం కాదు, చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పటం మాత్రమే. ఇప్పటికీ 10 హీరోయిన్ను చిరంజీవి పక్కన నటించటం నా డ్రీమ్ అని చెప్పుకుంటారా నాయన. ఇకపోతే వయసుకు తగ్గ పాత్రలు చేయొచ్చు కదా. వయసుకు తగ్గ పాత్రలా అంటే ఎలాంటి పాత్రలప్ప? అంటే రజనీకాంత్ చేయట్లేదా, కమల్ హాసన్ చేయట్లేదా, అమితాబ్ బచ్చన్ చేయట్లేదని వాళ్ళతో పోలుస్తారా? రజనీకాంత్ ని, కమల్ హాసన్ ని అలా చూస్తారా అయ్యా? చిరంజీవిని అలా చూడలేరు. అభిమానులుగా మేము అలా చూడలేము. ఆయన ఆడాలి, పాడాలి. ఆయన స్టైలు, ఆయన గ్రేస్ కోసమేరా నాయన చిరంజీవి సినిమాలకు పోయేది. ఏదో గెస్ట్ గా వచ్చి 4 మాటలు చెప్పి 2 ఫైట్లు చేసిపోతే చిరంజీవిని చూడలేము బాబు.
చిరంజీవి డాన్స్ లో స్పీడ్ తగ్గొచ్చేమో కానీ స్టైల్ తగ్గదు. దానికోసమే చిరంజీవి సినిమాలకు పోయేది. అర్థమైందా? ఇకపోతే పాన్ ఇండియా హీరోల కాలంలో కూడా చిరంజీవి ఎందుక నీ పాసు గోల. వీళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు రా అబ్బాయిలు. ఏదో కాలం కలిసి వచ్చి టెక్నాలజీ పెరిగి ప్రపంచమంతా మన అరిచేతిలోకి వచ్చేసరికి వీళ్ళు పాన్ ఇండియా 1-2 సినిమాలు హిట్ అయ్యేసరికి పాన్ ఇండియా హీరోలు అయిపోయారు అందరూ. ముక్కు ముఖాలు తెలియని వాళ్ళు కూడా. చిరంజీవి ఇప్పుడు పాన్ ఇండియా హీరో కాదురా సామె. 1990లోనే చిరంజీవి పాన్ ఇండియా హీరోలా అబ్బాయి. తెలుసా మీకు? ప్రతిబంధ్, అస్కే గోండారాజ్ ఆ సినిమాలు తెలుసా? తొలిసారి హిందీలో తీసింది చిరంజీవి. తమిళ్లో రజనీకాంత్ గెస్ట్ అపీరెన్స్ గా చేశాడు. తమిళంలో రజనీకాంత్ సినిమాలో. కన్నడంలో సిపాయి చేశాడు. ఆయన అప్పుడే పాన్ ఇండియా స్టార్ రా అయ్యా. తెలుసుకోవద్దు? ఇవాళ పాన్ ఇండియా స్టార్లు అని చించుకుంటున్నారు కదా. ఆయన అన్ని సూచనయే. తొలిసారి హాలీవుడ్ సినిమాకి కూడా సైన్ చేశాడు. ఆ సంగతి తెలుసా మీకు? అబ్బు బగ్దాద్ గజ దొంగ. కాలం కలిసిరాక ఆగిపోయింది కానీ కొన్ని కారణాల వల్ల. లేకపోతే వరల్డ్ స్టార్ అయ్యేవాడు. ఇంకొకటి ఏదో అన్నారే, చిరంజీవి తాత అంట. ఏరా, చిరంజీవిలో ఏమన్నా తాత లక్షణాలు కనపడుతున్నాయా? చిరంజీవి తాత మీ తాత మా తాత లాగా ముసలోడు కాడబ్బా చిరంజీవి. మీ తాత మా తాత అయితే ఎరుకు 70 సంవత్సరాల వయసులో కర్ర పట్టుకునేవాళ్ళు, లేదంటే గోడ పట్టుకుని నడిచేవాళ్ళు. అంతే కదా మన ఇళ్లలో జరిగేది. మామూలు జనరల్ గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన పేరు చిరంజీవి. ఆయన వృద్ధాప్యం ఉండదు. ఎప్పుడు నిత్యం యవనంలోనే ఉంటాడు. మనశంకర వరప్రసాద్ టైలర్ చూసి చెప్పండి, ఆ లుక్ చూసి చెప్పండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంటే నమ్ముతారా లేదా? నిజం చెప్పండి. ఆ రెడ్డి టీ షర్ట్ లో ఆకీ పట్టుకొని వస్తుంటాడు చూడండి, కళ్ళజోడు పెట్టుకొని. వయసు ఏమన్నా కనపడుతుందా? జనరల్ గా అబ్జర్వేషన్ చూడండి. మొఖాన మడతలు ఉన్నాయా? ఎంత కష్టపడితే ఆ షేపులోకి వచ్చుంటాడు. ఒక మాట అంటాం తేలికే ఎవరినైనా, ఒక విమర్శ చేయటం తేలికే. ఏమి విమర్శలు అబ్బా? చిరంజీవి ముసలోడు అయిపోయాడు. చిరంజీవి హీరో అయినప్పుడు డ్యాన్స్ చేయకూడదు. నయనతార చెల్లెలుగా ఒక సినిమాలో చేసింది. ఆ అమ్మట ఎలా డ్యాన్స్ చేస్తాడు? ఈయన పాన్ ఇండియా స్టారా? ఏం పాన్ ఇండియాలో? ఆయన చూడని ఏమున్నాయి, చేయని ఏమున్నాయి? ఆయన చేయని పాత్రలు ఏమున్నాయి? ఆయన చేయని ఫైట్లు ఏమున్నాయి? ఆయన చేయని స్టోరీలు ఏమున్నాయి? ఇంకా ఆయన అలా తెర మీద అలా కనపడితే చాలు మనకి ఒక ఎంటర్టైనర్ గా. మనం ఉన్ననాలు ఆయన ఉండాలి అంతే. కొంతమందిని అలానే చూస్తాం. ఏముంది చిరంజీవి గొప్ప అంటారా? చిరంజీవి గొప్ప ఏముందంటారా? ఎక్కడో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పుట్టి సినిమా ఇండస్ట్రీ పీక్ లో ఉండగా ఏ అండదండలు లేకుండా ఒంటరిగా వచ్చి ఎదిగి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు. ఒక వండర్ క్రియేట్ చేశాడు. ఒక వండరే కాదు, పద్మ విభూషణం, డాక్టరేటు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్, ఫిలిం ఫేరు, నంది అవార్డులు ఎన్ని. ఆయన్ని వంక పెడతామా మనం? కొంతమందిని విమర్శించకూడదు, వాళ్ళని అలా వదిలేయాలి. అది ఆయనకి రాని పురస్కారం ఏముంది? ఒక భారత రత్న తప్ప. అది కూడా ఎప్పటికొకప్పటికి వచ్చేసింది. ఆ రోజు కోసం కూడా ఎదురు చూద్దాం. ఎందుకంటే ఒక రిక్షావాడి కాడి నుంచి ఒక మిలీనియర్ వరకు ఆయన స్ఫూర్తిగా తీసుకుంటారు. ఐఏఎస్లు ఐపీఎస్లే ఆయన స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు మనమెంత? కులాల వారిగా ఇడిపోయి ఈ కుళ్ళు పెట్టుకొని మాట్లాడటం, విమర్శించటం తప్ప ఏమి లేదు ఇక్కడ. కొంతమంది లెజెండరీ పర్సన్ ఉంటారు. కులాలకి అతీతంగా, మతాల అతీతంగా చూడాలి. అలాంటి లెజెండరీ పర్సన్ ని అలా ఉండనిద్దాం. విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే, అది తిరిగి మన మీదకే పడుతుంది. ఎందుకంటే ఆయన ఎవరెస్టు శిఖరం రా, ఆయన చిరంజీవిరా.